ఇలాంటి విశిష్టమైనటువంటి భావాజాలంతో మనిషి ఎప్పుడైతే మార్పులోకి వస్తాడో వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతాడు, కుటుంబ పరంగా అభివృద్ధి చెందుతాడు, అంతేకాకుండా దేశ రాష్ట్ర ప్రపంచ పరంగా అభివృద్ధి చెందుతాడని పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం వివరిస్తుంది. ప్రియులారా, ఒక్కసారి మనము బైబిల్ గ్రంథాన్ని మరలా తెరిచి చూద్దాము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఏం సెలవిస్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చొనక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినవాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని పవిత్రమైన బైబిల్ గ్రంథం వివరిస్తుంది. ఈ అధ్యాయంలో మొదటి మాట మనం గ్రహించాలి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మొదటి మాట. ప్రియులారా, వింటున్నారు కదా, ఈరోజు దేశంలో మత సహనం అనేది లేదు, సామరస్యం అనేది లేదు. ఎక్కడ చూసినా హింసలు, విద్వేషపూరితమైనటువంటి ఈర్ష, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారంతో మత సహనం లేకుండా దేశం అట్టడుగుతోంది. ఇది ఎక్కడి నియంత పాలన అండి? ఇదేనా రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన అంటే? దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈ విషయం పైన చక్కగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం మనుషులుగా పుట్టాం గనుక మంచితనాన్ని కొరకు ఆలోచన చేయాలి. దేశ ప్రగతి కొరకు, వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కొరకు, అదే దేశ ప్రగతి అనే ఉద్దేశంతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉంది అని ఒక సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైతే నియంత పాలన గురించి మనము ఆలోచన చేశాం, జింగ్పింగ్ గురించి, కిమ్ గురించి, సద్దం హుసేన్ గురించి, ఆ తర్వాత హిట్లర్ గురించి కూడాను ఆలోచన చేశాం. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది మన దేశంలో కూడా జరుగుతున్నటువంటి తంతు కూడా అదే అని నేను చెప్పడానికి వెనుకాడటం లేదు. ఎందుకంటే అటు ఛత్తీస్గఢ్లో, అటు బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది మణిపూర్లో. ఇలా దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా దుష్టత్వంతో కూడుకున్నటువంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయి. అహింస లేకుండా, పరమత సహనం లేకున్నటువంటి సంఘటనలు దేశంలో చోటు చేసుకొని దేశం యొక్క శాంతి భద్రతలు ముప్పు వాటిల్లేటట్టుగా నేటి పాలకుల యొక్క పాలన ఉంది అని చెప్పడానికి నేను సంకోచించటం లేదు. అందుచేత ఇలాంటి దుష్టులకు ఆమడ దూరంలో ఉంచాలి, మనం వారికి ఆమడ దూరంలో ఉండాలి. అప్పుడే నీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నట్లుగా మంచితనం అనేది పెళ్ళుబుకుతుంది, ప్రజ్వలిస్తుంది. దేశం మంచితనంలో గొప్ప అభివృద్ధి సాధిస్తుంది. ప్రియులారా, ఆలోచించండి. 2024 ఈ దేశంలో మరో బృహత్తరమైనటువంటి పాలకులకు అవకాశం ఇచ్చేటటువంటి ప్రణాళిక, ఎన్నికల ప్రణాళిక రూపొందించబడింది. త్వరలో మనము ఎన్నికలు ఫేస్ చేయబోతున్నాం. మీ విలువైనటువంటి ఓట్లు దేశానికి, లౌకికత్వాన్ని, ప్రజాస్వామ్యవాదాన్ని అందరూ కలిసికట్టుగా మంచి మనసుతో, సమభావనతో, సహజీవనంతో సహవాసించేటటువంటి, పాలించేటటువంటి నాయకులకు మనము ఎంపిక చేసుకోలేకపోతే గనుక మనం వింటూనే వస్తున్నాము. ఈసారి గనుక బీజేపీ ప్రభుత్వము దాదాపుగా 400 సీట్లు వారికి వస్తే గనుక రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు, లౌకిక విధానాన్ని మార్చేస్తామంటున్నారు. కేవలం హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలి, మిగతా వారంతా ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవించాల్సినటువంటి అవసరత ఉంది అని వారు చెబుతూ ఉన్నారు. కనుక ఇలాంటి దుష్ట పాలనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రోత్సహించినటువంటి, రచించినటువంటి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఇలాంటి నియంత పాలనలకు మనం చెక్ పెట్టాల్సినటువంటి అవసరత ఉంది. అందుచేత ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, ఆలోచన చేద్దాము. రెండవదిగా, దేవుని యొక్క దైవికమైన ఉద్దేశము చొప్పున మనిషి బ్రతికినప్పుడు అతడు చాలా సంతోషంగా ఉంటాడని పవిత్రమైన బైబిల్ గ్రంథం ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథము 1-2 వచనము స్పష్టం చేస్తుంది. కనుక ఎప్పుడైతే
దైవికపరమైనటువంటి విధానాన్ని మనం అనుసరిస్తూ ఉంటామో, దేవ స్వభావాన్ని కలిగి మంచితనాన్ని పెంపార చేసుకొని అందరితో సమైక్యముతో సహజీవనంతో మంచి ఉద్దేశంతో మనం ముందుకు వెళుతూ ఉంటామో, అప్పుడు దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. 3వ వచనం మనకు సెలవిస్తుంది. 3వ విషయంగా మనం మాట్లాడుకున్నట్లయితే, అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క దైవికమైనటువంటి ఉద్దేశంలో దుష్టులతో సాంగత్యం వద్దు అని పవిత్రమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కానీ వారితో మనం స్నేహం చేయాలి, కానీ సహవాసం చేయకూడదు. వారితో స్నేహం చేసి మంచితనాన్ని వారికి మనం నేర్పాలి. వివేకము, బుద్ధి, జ్ఞానం ఏంటో అన్నది వాళ్ళకి నేర్పాలి. అలా నేర్పాలంటే పవిత్రమైన బైబిల్ గ్రంథంలో మనం నిష్ణాతులై ఉండాలి, పట్టు ఉండాలి. అందుకే నేనేమంటానంటే, ఈ దేశమైన, రాష్ట్రమైన, ప్రపంచ ప్రజలైన గొప్ప మంచి అభివృద్ధి సాధించాలంటే గనుక ఈ ప్రపంచ ప్రజలందరూ కూడాను బైబిలు గ్రంథముపై ఆధారపడాల్సినటువంటి అవసరత ఉంది అని ఒక సేవకుడిగా నేను నొక్కి వక్కానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా 3వ వచనంలో చిట్ట చివరి లైన్ ఏం సెలవిస్తుంది అంటే, నువ్వేమైతే ఆలోచిస్తావో ఈ ఆలోచన యావత్తు సఫలమైపోతుంది అని దేవుని యొక్క దైవిక వాగ్దాన వచనం జ్ఞాపకం చేస్తుంది. నాతో చెప్పగలరా? హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని కుటుంబమా, దైవ జనాంగమా, ఈ వర్తమానం వింటున్నటువంటి నా యొక్క రక్త బంధువులారా, ఆలోచించండి. దైవికమైనటువంటి, సున్నితమైనటువంటి, పవిత్రమైనటువంటి ఆదేశ సూత్రాలు మనం గనుక మన జీవితంలోకి అన్వయించుకోవటానికి అభ్యాసం చేసినట్లయితే గనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కన్న కలల రాజ్యం మనం అనుభవించగలుగుతాం. దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి ఈ గొప్ప విశిష్టమైనటువంటి మంచితనముతో కూడినటువంటి అభివృద్ధి మనము సాధించగలుగుతాం. సునాయాసంగా అభివృద్ధి మనం చెందుతాం అని పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు కూడాను ఇదే వచనాన్ని ఇలాగే బలపరుస్తా ఉంది. ఎవరైతే ప్రభునందు నమ్మకస్తులుగా, భయభక్తులుగా ఉంటారో, ప్రభు చెప్పినటువంటి ఆదేశ సూత్రాల ప్రకారంగా బ్రతుకుతారో, వారికి ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా గాని, ఎలాంటి కరువు క్షేమం కలిగినా గాని వారు ఏ సమయంలో కూడా భయపడరు. వారికి ఏది కొరత కొదవుగా ఉండదని పవిత్రమైనటువంటి లేఖన వచనాలు జ్ఞాపకం చేస్తుంది. అందుచేత ప్రియులారా, ఈ విధమైనటువంటి మనస్సు కలిగి మనం జీవించడానికి, ఇంత మంచితనము కలిగినటువంటి వాక్యాలు మనం నేర్చుకొని మన జీవితానికి అన్వయించుకోవటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆదేశ సూత్రాల ప్రకారంగా బ్రతకడానికి యావత్ ప్రపంచ ప్రజలందరూ కూడాను బైబిల్ మీద, దేవుని యొక్క వాక్యం మీద దృష్టి సారించాలని, అందులో ఉన్నటువంటి ఆదేశ సూత్రాలు ప్రపంచమంతటా అమలు చేయాలని, అభ్యాసించి ప్రతి ఒక్కరూ అన్వయించుకోవాలని, అదే నిజమైనటువంటి నిన్ను వలేని పొరుగు అని ప్రేమించు అనేటటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళిక చొప్పున సమైక్యత, సమభావన, మంచి ఉద్దేశాలతో వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతాం, కుటుంబ పరంగా అభివృద్ధి చెందుతాం, గ్రామ పరంగా, మండల పరంగా, జిల్లా పరంగా, రాష్ట్ర పరంగా, దేశ పరంగా, ప్రపంచ పరంగా గొప్ప అభివృద్ధి సాధిస్తాం. అప్పుడు ఈ ధరాతలం ఒక దివిసీమగా మారిపోతుంది. అలాంటి గొప్ప కృపా భాగ్యము ఈ వర్తమానం వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు అన్ని సందర్భాల్లో ఈ మంచితనంతో కూడినటువంటి దైవపరమైనటువంటి స్వభావం ఇచ్చి దీవించి సహాయపడి నడిపించునుగాక. దైవాశీస్సులు.